హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి రీసెంట్గా బాగా న్యూస్లో నానుతున్నటువంటి పాప్కార్న్ మీద మూడు రకాల ట్యాక్సులు. దీని మీద చాలామంది నిపుణులు కూడా స్పందించడం జరిగింది. మధ్యకాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ ప్రతి చోట కూడా ఒకే వస్తువు మీద 3 ట్యాక్సులు వేయడం ఏంటి అని చెప్పి అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారనమాట. సో, అయితే ఇందులో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, దీన్ని మనం ఏ కోణంలో చూడాలి, దీని నేపథ్యం ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా జీఎస్టీ అనేది 2017లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులన్నిటినీ కలిపి ఒకే గొడుగు కిందకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్. అయితే జీఎస్టీ అనేటువంటిది మనకంటే ముందే అనేక దేశాలలో అమల్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 170 దేశాలకు పైగా జీఎస్టీని అమలు చేస్తున్నాయన్నమాట. అయితే మరి ప్రతిసారి భారతదేశం యొక్క జీఎస్టీని న్యూస్లో ఎందుకు ఉంటుంది అని అంటే కనుక, మిగతా దేశాలతో పోల్చుకొని చూసుకున్నట్లయితే కనుక హయ్యెస్ట్ జీఎస్టీ స్లాబ్ ఉన్నటువంటి దేశం భారతదేశం మాత్రమే. మన భారతదేశం కన్నా ముందు చూసుకుంటే అర్జెంటీనా, హాంకాంగ్లలో హయ్యెస్ట్ 27% మాత్రమే జీఎస్టీ స్లాబ్ అనేటువంటిది ఉంది. మన దానికంటే 1% ఎక్కువ, అంటే 28% మన ఇండియాలో హయ్యెస్ట్ స్లాబ్ రేట్గా ఉంది. ఇది ఒక అంశం. రెండోది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జీఎస్టీ అమలు చేసే దేశాలలో ఒకటే స్లాబ్ని ఎక్కువగా అమలు చేస్తూ ఉంటారు. కానీ దానికి భిన్నంగా భారతదేశంలో మాత్రం 4 రకాల స్లాబ్లు ఉన్నాయి. 5%, 12%, 18%, 28%. ఇలా 4 స్లాబ్లలో వివిధ వస్తువుల్ని బట్టి, వాటి వినియోగాన్ని బట్టి, వాటిని కొనుగోలు చేసేటువంటి వారి ఆర్థిక పరిస్థితిని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మన ఇండియాలో 4 స్లాబ్లని ఇంపోజ్ చేస్తున్నారనమాట. ఇది మాత్రమే కాదు, అండ్ చాలా కంట్రీస్ జీఎస్టీ ఇంపోజ్ చేసే కంట్రీస్ అన్నీ కూడా కేంద్రీకృత ప్రభుత్వాలు ఉన్నటువంటి కంట్రీస్ అనమాట, అంటే సెంట్రలైజ్డ్ ఎకానమీస్. బట్ మనది ఫెడరల్ సిస్టమ్. సో మన దగ్గర ఇలా ఒకటే స్లాబ్ అనేటువంటిది ఇంపోజ్ చేయడానికి కుదరదు. ప్రాక్టికల్లీ అది కొంచెం ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో దట్టు జనాభా, ఇంత ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలలో, ఫెడరల్ సిస్టమ్ ఉన్నటువంటి దేశాలలో ఒకే స్లాబ్ని ఇంపోజ్ చేయడం అనేటువంటిది కష్టసాధ్యం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన ఆర్థిక వ్యవస్థకి తగినట్లుగా దీన్ని 4 స్లాబ్లుగా డిసైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జీఎస్టీలో ఏంటంటే ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి దీనిలో భారం పేద, మధ్యతరగతి అన్ని వర్గాల మీద పడుతూ ఉంటుంది. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నిత్యావసరాల మీద అయితే తక్కువ స్లాబ్, లగ్జరీ గూడ్స్ మీద అయితే ఎక్కువ స్లాబ్, మధ్యస్థంగా వాడుకునేటువంటి, అంటే ఇంపార్టెంటే కానీ రేర్గా యూజ్ చేసేటువంటి వస్తువులు ఇలాంటి వాటి మీద, అనారోగ్యకరమైనటువంటి వాటి మీద, వీటి మీద ఇంకొక రేటు పెట్టడం జరిగింది. ఎందుకంటే మన దేశంలో పావర్టీ ఎక్కువ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. వీటన్నిటినీ కూడా మనం ఈ స్లాబ్స్ని డివైడ్ చేసేటప్పుడు పరిగణలోనికి తీసుకుంటాం. ఇది మన ఎకానమీకి సూటబుల్ అనమాట. సో ఈరోజు టాపిక్ విషయానికి వస్తే పాప్కార్న్ మీద 3 ట్యాక్స్లు ఏంటి అని చెప్పేసి. సో రీసెంట్గా మనకి ఎప్పుడూ జరిగేలాగానే ప్రతి 3 నెలలకి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది కదా. అదేవిధంగా డిసెంబర్లో కౌన్సిల్ సమావేశం అనేటువంటిది జరిగింది. ఈ సమావేశంలో అనేక నిర్ణయాలతో పాటు ఒక నిర్ణయం మొత్తం దేశం యొక్క అటెన్షన్ని గ్రాప్ చేసిందని చెప్పొచ్చు. అది పాప్కార్న్ మీద విధించినటువంటి 3 స్లాబ్లు. ఈ డెసిషన్ ఏంటి అంటే, పాప్కార్న్లో అన్ని పాప్కార్న్స్ ఒకే రకం కిందకి రావు. కొన్ని ప్యాకేజ్డ్ ఉంటాయి, కొన్ని అన్‌ప్యాకేజ్డ్ ఉంటాయి, కొన్ని క్యారమలైజ్డ్ పాప్కార్న్స్ ఉంటాయి. సో వీటి వినియోగం కూడా ఆయా ప్లేసులను బట్టి కూడా వేరేగా ఉంటాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకేజ్డ్ పాప్కార్న్స్ ఉన్నాయనుకోండి, మనకి సూపర్ మార్కెట్లలో వీటిలో దొరుకుతూ ఉంటాయి. వీటికి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇలాంటివి కొంచెం మధ్యతరగతి వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు, వీళ్ళంతా కూడా పర్చేస్ చేస్తూ ఉంటారు. అలాగే క్యారమలైజ్డ్ పాప్కార్న్స్కి వచ్చేటప్పటికి ఇవి ముఖ్యంగా మల్టీప్లెక్స్లో, మూవీ థియేటర్స్లో, ఇంకా కొంచెం పెద్ద పెద్ద మాల్స్లో, ఇలాంటి చోట్ల మాత్రమే క్యారమలైజ్డ్ పాప్కార్న్స్ దొరుకుతూ ఉంటాయి. అండ్ వీటి కాస్ట్ కూడా మరి దానికి తగినట్టుగానే ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే నార్మల్గా 10 రూపాయలకి మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికేటువంటి పాప్కార్న్ కూడా పాప్కార్నే, అలాగే క్యారమలైజ్డ్ పాప్కార్న్ కూడా పాప్కార్నే. కానీ దీనిలో కలిపినటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల కొన్నిసార్లు పాప్కార్న్ 500, 400, 300 ఈ రేట్లో ఉండేటువంటివి కూడా ఉన్నాయన్నమాట. థియేటర్స్లో జనరల్లీ పాప్కార్న్ రేట్లు ఇలాగే ఉంటాయి. 300, 400 ఇలా ఉంటాయి క్యారమలైజ్డ్ పాప్కార్న్స్ అయితే.
సో, దీన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని కొనుక్కునేటువంటి ఎవరైతే బయర్స్ ఉన్నారో వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని దీన్ని స్లాబ్స్‌ని డివైడ్ చేయడం జరిగింది ఈసారి కౌన్సిల్ సమావేశంలో. అదేంటంటే నార్మల్‌గా మనకి లూజ్‌గా దొరికేటువంటి అన్‌ప్యాకేజ్డ్ పాప్‌కార్న్ ఏదైతే ఉందో, అంటే జనరల్‌గా బయట మార్కెట్‌లో బళ్ళ మీద ఎక్కడైనా షాప్స్ దగ్గర ఇలా దొరికేటువంటి పాప్‌కార్న్ ఏదైతే ఉందో లూజ్ పాప్‌కార్న్, దీని మీద ఇంతకు ముందు మాదిరిగానే 5% జీఎస్టీని యథాతథంగా కొనసాగిస్తున్నారు. అయితే ప్యాకేజ్డ్ పాప్‌కార్న్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు సూపర్ మార్కెట్స్‌లో వాటిలో దొరికేటువంటి సో కాల్డ్ ప్యాకేజ్డ్ పాప్‌కార్న్స్, సాల్టెడ్ పాప్‌కార్న్స్ ఏవైతే ఉన్నాయో, వీటి మీద మాత్రం 12% జీఎస్టీని ఇంపోజ్ చేస్తున్నారు. బికాజ్ వాటికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువుంటుంది. అండ్ అది ప్యాకేజ్డ్ అండ్ దానికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు ఆల్రెడీ కంపెనీ తీసుకొని ఉంటుంది. పెద్ద పెద్ద సంస్థలు వాటిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. సో, కాబట్టి దానికి సంబంధించినటువంటి ట్యాక్స్‌ని 12%కి పెంచడం జరిగిందనమాట. అదే విధంగా ఈ లగ్జరీ గూడ్ కిందకి వచ్చేటువంటి క్యారమలైజ్డ్ పాప్‌కార్న్ ఏదైతే ఉందో, దీని మీద ట్యాక్స్‌ని 18%కి ఇంపోజ్ చేయడం జరిగిందనమాట. బికాజ్ ఇందులో యాడెడ్ షుగర్ ఉంటుంది. లైక్ మిగతా మనకి కొన్ని యాడెడ్ షుగర్స్ కానీ, లేదంటే కార్బోనేటెడ్ ఐటెమ్స్ గానీ ఉన్నటువంటి సాఫ్ట్ డ్రింక్స్, ఇతర ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటికి ఏ విధంగా అయితే 18% ఆల్రెడీ విధించారో, అదే ట్యాక్స్‌ని వీటికి కూడా అమలు చేయాలి. బికాజ్ ఇది ఏమి అంత హెల్తీ కాదు. యాడెడ్ షుగర్ ఉంది ఇందులో. కాబట్టి కూల్ డ్రింక్స్‌కి వాటికి ఏవైతే యాడెడ్ షుగర్ ఉన్న వాటన్నిటికి వర్తించేటువంటి స్లాబ్ ఉందో, దాన్నే దీనికి కూడా ఇంపోజ్ చేయాలి అని చెప్పి నిర్ణయించారు. బికాజ్ ఇది ప్యాకేజ్డే అయినప్పటికీ కూడా చాలా సందర్భాలలో పాప్‌కార్న్‌ని నమ్కీన్స్ కిందకి తీసుకొచ్చి దానికి వర్తించేటువంటి స్లాబ్ కిందే ఇప్పటిదాకా జీఎస్టీ పే చేస్తున్నారు. కానీ క్యారమలైజ్డ్ పాప్‌కార్న్ అనేటువంటిది నమ్కీన్ కిందకి రాదు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో, నమ్కీన్ కిందకి రానప్పుడు నమ్కీన్‌కి వర్తించేటువంటి టాక్స్ స్లాబ్‌ని దీనికి వర్తించడంలో అర్థం లేదు. అలాగే దీనిలో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ చూస్తే యాడెడ్ షుగర్ ఉంది కాబట్టి, మిగతా యాడెడ్ షుగర్ ఉన్నన్ని వాటికి ఏదైతే ఇంపోజ్ చేస్తున్నామో అదే దీనికి కూడా వర్తింప చెయ్యాలి. దీనికేం మినహాయింపు ఇవ్వడానికి అవకాశం లేదు అనేటువంటిది ఆర్థిక మంత్రి గారి వాదన అనమాట. అయితే దీనికి ఇప్పుడు సడెన్‌గా పాప్‌కార్న్‌ని తెర మీదకి తీసుకురావడం వెనక ఇంకొక నేపథ్యం గూడా ఉంది. అదేంటంటే కోకోనట్ ఆయిల్ కేసు. ఇది 15 ఏళ్ల క్రితం ఒక ప్రముఖ కోకోనట్ ఆయిల్ కంపెనీ వేసినటువంటి కేస్‌కి రీసెంట్ డిసెంబర్ 18 సుప్రీం కోర్ట్ వెర్డిక్ట్‌లో ఒకటి పేర్కొందనమాట. అదేంటి అంటే జనరల్‌గా ఇప్పుడు ఆయిల్స్ చూసుకుంటే ఎడిబుల్ ఆయిల్స్ ఉంటాయి, హెయిర్ ఆయిల్స్ ఉంటాయి. ఈ హెయిర్ ఆయిల్స్ అనేటువంటి వాటి మీద జీఎస్టీ అనేటువంటిది, టాక్స్ అనేటువంటిది ఎక్కువగా ఉండేదనమాట. అంటే జీఎస్టీ కంటే ముందే వేసిన కేస్ ఇది. జీఎస్టీ అమలు కంటే ముందే ఉన్నటువంటి కేసు. సో, దాని మీద వేసేటువంటి టాక్స్ ఎక్కువగా ఉండడం, ఎడిబుల్ ఆయిల్స్ మీద వేసేటువంటి టాక్స్ తక్కువగా ఉండడం సర్వసాధారణం. ఎందుకంటే ఇది హెయిర్ ఆయిల్ అనేటువంటిది బ్యూటీకి సంబంధించిందిగా పరిగణనలోకి తీసుకుంటారనమాట. అయితే ఆ కేస్ వేసినటువంటి కోకోనట్ ఆయిల్ కంపెనీ వాదన ఏంటి అంటే, కొన్ని రాష్ట్రాలలో భారతదేశంలో కోకోనట్ ఆయిల్‌ని కూడా వంటకి వాడుతున్నారు. సో, సమ్‌టైమ్స్ ఇది ఎడిబుల్‌గా కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో, దీన్ని ఎలా మీరు హెయిర్ ఆయిల్ అన్న కేటగిరీ కిందకి పెట్టి వంటకి వాడుతున్నా కూడా దీన్ని కోకోనట్ అనేటువంటి పేరుంది కదా అని చెప్పి హెయిర్ ఆయిల్ కింద కన్సిడర్ చేసి టాక్స్‌ని హైయెస్ట్ టాక్స్ మాకు వేయడం జరుగుతుంది. సో, దీన్ని ఒకసారి మీరు పరిగణలోకి తీసుకొని టాక్స్‌ని మాకు ఎడిబుల్ ఆయిల్ టాక్సే మాకు వర్తింపు చేయాలి అని చెప్పి కేసేయడం జరిగింది. సో, దాన్ని వ్యాజ్యం అనేది మొన్న రీసెంట్‌గా డిసెంబర్ 18వ తారీఖు సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఏవైతే స్మాల్ అమౌంట్‌లో ఉన్నటువంటి కోకోనట్ ఆయిల్ ఉన్నాయో, వాటి మీద ఎడిబుల్ ఆయిల్‌కి వేసేటువంటి టాక్స్‌ని ఇంపోజ్ చేయాలి. అలాగే కోకోనట్ ఆయిల్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో, వీటి మీద ప్రత్యేకంగా ఎడిబుల్ ఆయిల్ అని రాసున్నా, లేదా ఎడిబుల్ పర్పస్ మీద అని చెప్పి మెన్షన్ చేసి ఉన్నట్లయితే కనుక, దానికి ఎడిబుల్ ఆయిల్స్‌కి వేసేటువంటి 5% జీఎస్టీనే దీనికి కూడా అమలు చేయాలి అని చెప్పి రీసెంట్‌గా సుప్రీంకోర్టు పేర్కొంది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో అవును, ఇలా ఆయిల్స్‌లో ఎలా అయితే రకాలున్నాయో, వాటి వాడకంలో ఎలా అయితే రకాలున్నాయో, ఇలాంటి రకాలే కొన్ని ఫుడ్ ఐటెమ్స్‌లో కూడా ఉన్నాయి. సో, వాటిలో ముఖ్యంగా ఈ థియేటర్స్‌లో వాటిలో జనరల్‌గా సర్వసాధారణంగా కొనుక్కునేటువంటి పాప్‌కార్న్స్ ఈ సమావేశంలో చర్చకొచ్చిందనమాట. సో,
సో, దాంట్లో ఈ పాప్‌కార్న్స్‌లో నమ్కీన్స్ కిందకి ఏవొస్తాయి, లూజ్ పాప్‌కార్న్ కిందకి ఏమొస్తాయి, అలాగే క్యారమలైజ్డ్ పాప్‌కార్న్ కిందకి లగ్జరీ ఐటెమ్‌గా ఏదొస్తది అని చెప్పి పరిగణించుకొని, ఇలాంటి కేస్ మళ్ళీ ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో ఎవరు వేయకుండా ఉండాలి అంటే, ముందే దీన్ని దాని వాడకాన్ని బట్టి స్లాట్స్ కింద డివైడ్ చేయాలి అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని సీతారామన్ గారు పేర్కొన్నారనమాట. సో, ఏదేమైనప్పటికీ జీఎస్టీ అనేటువంటిది ముఖ్యంగా ప్రపంచ దేశాలతో పోల్చుకొని చూసుకున్నప్పుడు మన భారతదేశ జీఎస్టీ అనేటువంటిది ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థకి చాలా వెన్నుదన్నుగా నిలబడేటువంటి కీలక అంశం అనమాట. ఎందుకంటే గడిచిన ఫైనాన్షియల్ ఇయర్ 2024లోనే ఒక్క జీఎస్టీ నుంచే 20,00,000 కోట్ల ఆదాయం భారతదేశానికి చేకూరింది. కాబట్టి దీనిలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇవన్నీ పరిగణలోనికి తీసుకొని పేద, మధ్య తరగతి వాళ్ళ మీద పడేటువంటి భారాన్ని పరిగణలోనికి తీసుకునే ఈ నిర్ణయాలన్నీ తీసుకుంటారనేటువంటిది మనం విశ్వసించాల్సిన అంశం. అండ్ దీన్ని చాలామంది తెలియక ఉప్పు వేసిన పాప్‌కార్న్ మీద ఒక రేటు, ఉప్పు లేని పాప్‌కార్న్ మీద ఒక రేటు, చక్కెరేసిన పాప్‌కార్న్ మీద ఒక రేటు అని చెప్పి వక్రీకరించడం జరిగింది. సో, ఎవరన్నా అలా వక్రీకరిస్తే దాని ఇంపాక్ట్ అనేటువంటిది సామాన్యులకి ఇలాంటి విషయాలు తెలీదు కాబట్టి వాళ్ళు ఈజీగా నమ్మేస్తారనమాట. సో, ఇది ఉప్పు మీద, పప్పు మీద, చక్కెర మీద అనేటువంటిది కాదిక్కడ అంశం. కొనుగోలు చేసేటువంటి వర్గం మీద, అలాగే దానిలో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్‌కి సంబంధించి దీన్ని స్లాబ్స్‌గా డివైడ్ చేశారన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో, ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.